హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్న మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే మేము ఈ కేటగిరీకి చెందిన స్టూడెంట్స్, మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మేము ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలా వద్దా, అండ్ అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే ఏ కేటగిరీ వారికి ఎంత ఫీజు అవుతుంది, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది, సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది, దీంట్లో ఏది మనకి రిటర్న్ అవుతుంది, ఏది అవ్వదు, అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లై చేస్తేనే స్టేట్ కోటాకి ఎలిజిబుల్ అవుతామా కాదా అని అయితే మన కామెంట్స్లో కానీ వాట్సాప్లో కానీ అండ్ అదేవిధంగా మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కాల్ చేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ కూడాను డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మన ఛానల్లో అయితే ఈ సంవత్సరం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి స్టూడెంట్ ఎఫోర్డ్ చేసే విధంగా కేవలం 599 రూపీస్కే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కానీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే చేయొచ్చు. మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంతవరకు ఎంబీబీఎస్ అయినా సరే, బీడీఎస్ అయినా సరే, ఆయుష్ కోర్సులకు ట్రై చేయాలి అని అనుకున్నా సరే ప్రతి కోర్స్కి సంబంధించి పర్సనల్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరైతే క్వేరీ రిలేటెడ్ అంటే మెంటర్షిప్ కాకుండా ఇతర డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటారో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడ మెసేజ్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. సో ముందుగా చాలామంది స్టూడెంట్స్కి ఉండే డౌట్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలా, ఇన్ కేస్ చేసుకోకపోతే మనం స్టేట్ కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేమా అని అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి డీటెయిల్డ్గా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. సింపుల్ టర్మ్స్లో మీ స్టేట్ ఏదైతే ఉందో, మీ స్టేట్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి 15% సీట్లని ఆల్ ఇండియా కోటాకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ప్రతి స్టేట్ నుండి 15% గవర్నమెంట్ సీట్లని ఆల్ ఇండియా కోటాకి ఇస్తారు. అయితే ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో మనకి mcc.nic.in అనే వెబ్సైట్లో ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అంతా కూడాను జరుగుతుంది. సో అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ గవర్నమెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫిల్ చేస్తారు. వీటితో పాటుగా ఎయిమ్స్ కాలేజెస్లో, జిప్మర్ కాలేజెస్లో, అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో అడ్మిషన్స్ కూడా ఫిలప్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా స్టేట్ కోటా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. స్టేట్ కోటా కౌన్సిలింగ్కి మీరు రిజిస్ట్రేషన్ ఉన్నా లేకపోయినా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు కావాలంటే ఈ రెండింటిలో పార్టిసిపేట్ చేయొచ్చు, లేదంటే రెండింటిలో పార్టిసిపేట్ చేయకుండా ఉండొచ్చు, లేదైనా ఏదో ఒక దాంట్లో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ మీరు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉండాలి, స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే స్టేట్ కోటాలో రిజిస్ట్రేషన్ ఉండాలి. ఒక దగ్గర చేసిన రిజిస్ట్రేషన్ ఇంకో దగ్గర వర్క్ అయితే చేయదు. అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళి గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న 15% సీట్లలో అడ్మిషన్ తీసుకుంటారా, లేదంటే డీమ్డ్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకుంటారా అన్నది మీ ఇష్టం. లేదు అంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్లోనే పార్టిసిపేట్ చేస్తాను, స్టేట్లో ఉన్న 85% సీట్లలోనే అడ్మిషన్ తీసుకుంటాను అంటే అది కూడా మీ ఇష్టం. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా కూడా మన స్టేట్లో అయినా అడ్మిషన్ తీసుకోవచ్చు, వేరే స్టేట్లో అయినా అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఎందుకంటే ప్రతి స్టేట్లో ఉన్న 15% సీట్లు ఇక్కడ ఫిల్ చేస్తారు కాబట్టి మీరు ప్రతి స్టేట్లో కూడాను అప్లై చేసే అవకాశం ఉంది, అడ్మిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇక చాలామందికి ఉండే సెకండ్ డౌట్ ఏంటి అంటే నేను ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలి అంటే నాకు ఎంత ఫీజు అనేది అవుతుంది అని అయితే అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పీడబ్ల్యూడీ కానివ్వండి, పిహెచ్ కానివ్వండి, సో వీరందరికీ కూడాను రిజిస్ట్రేషన్ ఫీ అనేది 500 రూపీస్ ఉంటుందండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. దీంతో పాటుగా ఈ ఒక్కటి కడితే సరిపోదు, మీరు 5000 రూపీస్ అనేది సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయాలి. సో ఈ సెక్యూరిటీ డిపాజిట్ అంటే ఏంటో నేను మరికొద్దిసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఓసీ కానీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు రిజిస్ట్రేషన్ ఫీగా 1000 రూపీస్ అయితే పే చేయాలండి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ కాకుండా సెక్యూరిటీ డిపాజిట్ అనేది 10,000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు ఫీజులు, సెక్యూరిటీ డిపాజిట్లు కానీ నేను ఎయిమ్స్ కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో మీరు సీట్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రమే. ఇన్ కేస్ మీరు డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ అనేది 2 lakh రూపీస్ అవుతుందండి. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ ఏదైతే ఉందో ఇది నాన్ రిఫండబుల్ అనమాట. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి రిఫండ్ అవ్వదు.
కానీ ఇక్కడున్న సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే ఉందో ఇది రిఫండబుల్ అనమాట. సో మనకి సీట్ వచ్చినా రాకపోయినా ఈ అమౌంట్ అనేది మనకి రిఫండ్ అవుతుంది. మనది మనకి ఇచ్చేస్తారు. మరి మనది మనకి ఇచ్చేసేటప్పుడు ఈ సెక్యూరిటీ డిపాజిట్ ఎందుకు పే చేయాలని అయితే అడుగుతూ ఉంటారు కదా. సో చాలామంది స్టూడెంట్స్ అయితే సీట్ వచ్చినా కానీ సెకండ్ రౌండ్లో మాపప్ రౌండ్లో సీట్ వచ్చినా కానీ జాయిన్ అవ్వకుండా ఉంటారు. సో అలాంటప్పుడు ఈ ఫీజు అనేది మనకి రిటర్న్ అవ్వదు. సో ఈ సెక్యూరిటీ డిపాజిట్ కానీ ఈ రిజిస్ట్రేషన్ ఫీ కానీ ప్రతి రౌండ్కి కట్టాలా, మనం ప్రతి రౌండ్కి పే చేయాలి అంటే అలా అయితే అవసరం ఉండదు. దీనికి సంబంధించి ఆల్ ఇండియా కోటా 3 రౌండ్స్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఒక వీడియో అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసినట్లయితే మీకు మరింత క్లారిటీ అయితే వస్తుంది దీనిపైన. సో ఇక స్టూడెంట్స్కి ఉండే ఫైనల్ డౌట్ వచ్చేసి నా కేటగిరీకి నాకు వచ్చిన మార్క్స్కి ఆల్ ఇండియా కోటాలో సీట్ అలాట్ అవుతుందా అవ్వదా అని అయితే డౌట్ ఉంది. అయితే దీనికి సంబంధించి నేను కేటగిరీ వైజ్గా ఎవరు అప్లై చేస్తే బాగుంటుంది అన్న డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ క్యాండిడేట్స్ కానీ ఓబీసీ క్యాండిడేట్స్ కానీ ఎవరైతే ఉంటారో మీకు 580 మార్క్స్ అండ్ ఎబో వస్తే మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే 600 మార్క్స్ వచ్చిందా కూడా రాదు కదా, ఎందుకు మీరు ముందే చెప్తున్నారు అంటే లాస్ట్ ఇయర్ మనకి 590 మార్క్స్కి అయితే ఆల్ ఇండియా కోటాలో అలాట్మెంట్స్ క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే 20 మార్క్స్ తక్కువ వచ్చినా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఇయర్ మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో కూడా చాలా సీట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. సో మీరు అడగొచ్చు ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయినా 20 మార్క్స్ డిక్రీజ్ అవుతుందా అని చెప్పి. కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఈ ఇయర్ మనకి కొత్తగా రూల్స్ వచ్చాయి కాబట్టి మీరు పార్టిసిపేట్ చేయడమే మంచిదని నా ఒపీనియన్. సో మీరైతే 600 అబోవ్ ఉన్న వాళ్ళే పార్టిసిపేట్ అవుతాను అంటే అదైతే మీ ఇష్టం అనమాట. ఇకపోతే పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు క్వాలిఫై అయినట్లయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా కూడా మీరు స్టేట్ కాలేజ్లో మంచి కాలేజ్లో అయితే అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎంసీసీ పోర్టల్లో జనరేట్ చేసిన డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో మీరందరూ కూడాను ఎంసీసీ వారు మెన్షన్ చేసిన హాస్పిటల్స్లో కానీ కాలేజెస్లో కానీ వెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని మీ యొక్క డిజేబిలిటీ సర్టిఫికేట్ని తెచ్చుకొని అప్లై చేసుకోగలరు. ఇకపోతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరు 380 మార్క్స్ కానీ అంతకంటే ఎబో మార్క్స్ కానీ వచ్చిన వారు అప్లై చేసుకుంటే బాగుంటుంది అని అయితే నా ఉద్దేశం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ మార్క్స్ కానీ చూసుకుంటే అరౌండ్ 420 మార్క్స్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ నాకు ఒక 360 మార్క్స్ వచ్చాయి, 350 వచ్చాయి, నేను ట్రై చేస్తాను అంటే మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలామందికి ఉండే బిగ్ క్వశ్చన్ ఏంటి అంటే చాలా ఎక్కువ మార్క్స్ ఉన్న స్టూడెంట్కి ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా వచ్చి మన స్టేట్లో బెస్ట్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇది ఓకే. బట్ ఎవరైతే స్టూడెంట్స్ నార్మల్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా సీట్ అలాట్ అయితే మంచి కాలేజ్ వస్తుందా, దానికంటే స్టేట్లోనే మంచి కాలేజ్ వస్తుంది కదా. ఎందుకంటే తెలంగాణలో సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ఏపీలో కూడా సీట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఆల్ ఇండియా కోటాలో అంటే యావరేజ్ మార్క్స్ వచ్చిన వారు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లోకి వెళ్ళి అడ్మిషన్ ఎందుకు తీసుకోవాలి అని అయితే అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది మన స్టేట్కి మాత్రమే సంబంధించింది కాదండి. ప్రతి స్టేట్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఒక స్టేట్లో కట్ ఆఫ్ తక్కువ ఉండొచ్చు, ఒక స్టేట్లో కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండొచ్చు. బట్ మీకు ఇన్ని మార్క్స్ వచ్చినా లేదంటే మీ ఇష్టం, ఇదైతే నా ఒపీనియన్ అనమాట. ఈ మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని. ఇంతకంటే తక్కువ వచ్చినా అప్లై చేసుకుంటాను, లేదా ఇంతకంటే ఎక్కువ వచ్చినా అప్లై చేసుకోను అంటే అదైతే మీ ఇష్టం. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీకు సీట్ రాలేదు అంటే మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే ఉందో 5000 కానీ 10,000 కానీ అది మీకు రిటర్న్ అయిపోతుంది. ఇక్కడ మీరు లాస్ అయ్యే అమౌంట్ ఎంత, 500 రూపీస్ కానీ 1000 రూపీస్ కానీ మీరు లాస్ అవుతారు. సో ఈ 500 రూపీస్ 1000 రూపీస్ పోయినా పర్లేదు, నేను చివరి వరకు ట్రై చేస్తాను, కౌన్సిలింగ్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు అనుకున్న వారు ఎవరైతే ఉంటారో మీరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదైతే నా ఒపీనియన్ అనమాట. కానీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎలిజిబిలిటీ వచ్చేసి మీ నీట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, అంటే స్టేట్ కౌన్సిలింగ్కి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో 107 మార్క్స్ కానీ 137 మార్క్స్ కానీ ఈ మార్క్స్ వస్తే సరిపోతుంది. బట్ నీట్లో క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్కి మాత్రం సీట్ అలాట్మెంట్ అయితే అవ్వదు. ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే సీట్ అలాట్మెంట్స్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేయండి. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ప్రీవియస్గా ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.